నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. దివాళీ సందర్భంగా తెలుగులో వచ్చినటువంటి ఒక 4 సినిమాలు, అవి ఒకటి మిత్రమండలి కావచ్చు, అదే విధంగా తెలుసు కదా కావచ్చు, ఇంకొక సినిమా డ్యూడ్ కావచ్చు, ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఒక కే ర్యాంప్ కావచ్చు. మొత్తానికి దివాళీ టపాసులు ఎలా పేలాయి ఏంటి, ఒక్కొక్క సినిమా ఏ బాంబుతో పోలుస్తారంటే ఏం చెప్తారు? అంటే ఇవి చిన్న బాంబులే చెప్పాలంటే, అన్ని చిన్న బాంబులుగా తయారు చేశారు. ఆటం బాంబులుగా పేల్చి అనుకున్నారు, కానీ వర్షానికి తడిచినట్టుండి తుస్మంటూ పేలిని అని చెప్పాలి. సౌండ్ ఏమి వినిపించాల. థియేటర్లో కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, టాక్ పరంగా చూసుకున్నా అంతా సైలెంట్గానే ఉందని చెప్పాలి. అంతో ఎంతో చూసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే డూడ్ సినిమాకి మీరు అనుకుంటున్నారు కానీ డూడ్ హిట్, అది ఒక్క రోజులో 12 కోట్లు వచ్చినాయి చెప్తున్నారు. ఈ లెక్కలన్నీ చెప్తూ ఉంటారు సాధారణంగా. సినిమా రిలీజ్ అవ్వగానే ఒక ఫిగర్లు వస్తూ ఉంటాయి. ఈ సినిమా 10 కోట్లు వచ్చింది, ఈ సినిమాకి 2 కోట్లు వచ్చినాయి, ఈ సినిమాకి 12 కోట్లు వచ్చినాయి చెప్తూ ఉంటారు. మొత్తం ఆ లెక్కలేమో కానీ డ్యూడ్కి మాత్రం 12 కోట్లు వచ్చినాయని వాళ్ళు చెప్తున్న మాట, అఫీషియల్గా చెప్తున్న మాట. తొలి రోజునే డ్యూడ్కి అంత వచ్చినాయి అనేది. తమిళనాడులో హిట్, తెలుగులో హిట్ అని వాళ్ళు చెప్తున్నారు. మరి నా వ్యక్తిగతంగా నా సినిమా నచ్చకపోయినా మరి నేనేం చెప్పగలను? అంటే వాస్తవానికి తెలుగునాట అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలు మాత్రం పెద్ద ఆడకపోయినా టపాకాయలు ఆయనే ఏదైతే శివకాశి టపాకాయలు ఫేమస్ లాగా ఇప్పుడు తమిళ హీరో లేదా తమిళ సినిమానే హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ఒకటి అండి, సాధారణంగా దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ పెద్ద పండుగలు, ఇలాంటి పెద్ద పండుగలకి పెద్ద హీరోల సినిమాలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్గతిలో మనం ఉన్నామా? ఒక పెద్ద హీరో సినిమా కూడా లేకపోవటం ఏంటి ఇంత సీజన్లో అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో సినిమాలు ఎత్తుకుంటేనేమో, సినిమాలకు వెళ్ళాలంటేనేమో ఆ సినిమాల కంటెంట్ లేకపోతే ఎందుకు వచ్చామరా బాబు అనుకునే పరిస్థితి వస్తుంది. థియేటర్కి జనం రావట్లేదు అంటే మరి సినిమాల కంటెంట్ ఉంటే వస్తారు, కంటెంట్ లేకపోతే ఏం వస్తారు? ఓపెనింగ్సే లేవు. చూసుకోండి, మిత్రమండలి దగ్గర మొదలు పెట్టుకుంటే తెలుసు కదా ఆ సినిమా కానీ, మరి అంతో ఎంతో సిద్ధు జొన్నలగడ్డ అందరికీ తెలిసినట్టు క్రేజ్ ఉన్నట్టు, మరి ప్రదీప్ రంగనాథన్కి ఓపెనింగ్స్ పరంగా కొంత హెల్ప్ అయిందని చెప్పాలి. ఇది ఇవాళ కిరణ్ అబ్బోరం మరి కాలాన్ని హిట్ ఇచ్చాడు కానీ, దిల్ రూబా అంత నిరాశపరిచినా కానీ, మరి కే ర్యాంప్ కూడా అలాంటి టాక్లోనే ఉంది. మరి సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఉంటే కనీసం ఈ లోటుని అది ఖచ్చితంగా భర్తీ చేసేది. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అది ఉంది 31ని, అలాంటి సినిమాని ఈ రోజు రిలీజ్ చేసి ఉంటే, ఈ వారం రిలీజ్ చేసి ఉంటే దీపావళికి ఖచ్చితంగా పెద్ద సినిమా అయిపోయేది అది. సో ఓవరాల్గా పెద్ద హీరోలు లేకపోవడమే ఈ చిన్న సినిమాలకి ఇబ్బంది అనుకోవాలా, లేదా చిన్న సినిమాల్లో కూడా కంటెంట్ లేకపోవడమే ఇబ్బంది అనుకోవాలా? అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి మిక్స్డ్గా రిలీజ్ అవ్వడం బెటర్ అండి. ఒక్కొక్కసారి పెద్ద సినిమాకి మైనస్ అయింది అనుకోండి, ఆ విసుగు మీద చిన్న సినిమాలు చూస్తారు. లిటిల్ హార్ట్స్ టైప్లో పెద్ద సినిమాలో ఊహించుకుని వెళ్తాం, నిరాశ పడిన తర్వాత ఇంత తలకాని భరించుతాం, మళ్ళీ రిలీఫ్ కోసం ఇంకో సినిమా చూద్దాం, ఇది హిట్ అయింది అంటారు అని వెళ్తారు. అది ప్లస్ అవుతుంది. అంతేగాని 4 సినిమాలని జనం మీదకి వదిలేస్తే ఇప్పుడు ఒక సినిమా చూసి దీని నుంచి కోలుకోవడానికి ఇంకో సినిమా చూసి అంత ఓపిక జనాల్లో ఉండదు. అదే జరుగుతుంది ఇవాళ. అంటే లవ్ స్టోరీలే, సో చెప్పాలంటే అన్ని లవ్ స్టోరీలే, అన్ని యూత్ టార్గెట్గా చేసిన సినిమాలే. అన్నిట్లోనూ అంతో ఎంతో కామెడీ, బూత్ కామెడీనో గట్రానో ఉన్నాయి, బూత్ డైలాగులు కూడా ఉన్నాయి. కానీ ఆ బూత్ డైలాగులు ఎంజాయ్ చేయాలన్నా కానీ మిగతా సినిమా అంతా భరించాలి కదా. 2 గంటల 20 నిమిషాల సినిమాలే, పైగా పెద్ద సినిమాలు ఏమీ కాదు వచ్చిన సినిమాలు కూడా. చిన్న బడ్జెట్ సినిమాలు అయినా, నిడివి కూడా తక్కువ సినిమాలే అయినా కానీ టాక్ అయితే లేదు. ఇప్పుడు మనం ఇంత రివ్యూ చెప్పామనుకో, నువ్వు సినిమా చూద్దామని డైలాగ్ కామెంట్లు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. అవి మనం భరించాల్సి వస్తుంది. అదే అండి. అయితే మన రాష్ట్రంలో తయారైన బాంబు కన్నా తమిళనాడులో తయారైనటువంటి బాంబు పేలింది అనుకోవాలా, కొంత సౌండ్ అంతా వచ్చింది అనుకోవాలా? డ్యూటీ సినిమా చూసుకుంటే ఒక విధంగా అతనికి ప్లస్ అయింది, అది అతని టైం బాగుంది అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ఫస్ట్ సినిమా హిట్ అయింది లవ్ టుడే, కొత్త కాన్సెప్ట్. ఆ తర్వాత వచ్చిన సినిమా డ్రాగన్, అది కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్. ఇవో డ్యూడ్ సినిమా, ఇది కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్టే. కాకపోతే మరి నేను యూత్ కాకపోవడం వల్ల నాకు ఎక్కలేదో తెలియదు కానీ మొత్తానికైతే అది కూడా యూత్ టార్గెట్గా చేసిన సినిమానే. ఈ సినిమాలో మిగతా సినిమాలన్నీ టాక్ రాకపోవడంతో అంతో ఎంతో డ్యూటీకి ప్లస్ అవ్వడానికి టైం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి అతనికి. అయితే ఇప్పుడు దివాళీకి సంబంధించిన సెలవులు కూడా ఉండబోతున్నాయి. ఏదైతే సండే కావచ్చు, మండే కావచ్చు, కొంతమందికి ట్యూస్డే కూడా సెలవులు ఉన్నటువంటి సందర్భంలో ఏ సినిమాకి వెళ్తే బెటర్ అని చెప్పి మీరు చెప్పారు? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సినిమా అయితే ఇంకేదీ లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. సో మీరేం చెప్పారు? అంటే నాకు 4 నచ్చలేదు కాబట్టి 4 వద్దని చెప్తా. మరి ఈ మాట మీలాంటి యూత్ అయితే నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? దీంట్లో ఏదైనా ఒక బెటర్ సినిమా చెప్పమంటే ఏం చెప్తారు? అదే చెప్పేది, నేనైతే ఎవరికి సినిమా వద్దంట. బెటర్ సినిమా అనుకుంటే ఇక డ్యూటీకి వెళ్ళమని చెప్పాల్సి వస్తుంది. మరి మూడిట్లు కంపేర్ చేసుకుంటే బెటర్ సినిమా అదే అవుతుంది. అప్పుడు కంపేర్ చేసుకుని కనీసం చెప్పుకుంటే డ్యూటీ బెటర్ అవుతుంది. ఆ యాక్టింగ్ అతనిలో ఆ ఈజ్ ఉంది, 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు అతను.
దాదాపు 12 కోట్లు అంటే ఈ సినిమాకి డ్యూటీకి సినిమాకి అతను తీసుకున్న రెమ్యునరేషన్ చెప్తున్నారు. మరి సన్నగా కరెంట్ తీగలాక సన్నగా ఉంటాడు, అందంగా ఉన్నాడు, అయినా సరే మంచి పవర్ ఉంది దాంట్లో కరెంట్ తీగలు అనేది నిరూపించుకున్నాడు కాబట్టి 12 కోట్ల స్థాయికి ఎదిగాడు. మిగతా హీరోలు 12 కోట్ల నుంచి 3 కోట్ల స్థాయికి పడిపోతున్నారు. అదండి. సో మొత్తానికి తెలుగు సినిమాకి సంబంధించి ఈ దివాళీ ఆశించిన ఫలితాలు ఇచ్చిందా లేదంటే ఏం చెప్తారు? ఈ దివాళీకి సినిమాకి వెళ్ళడం కన్నా టపాసులు కాల్చుకోవడం బెటర్ అనే ఆలోచనలోకి వెళ్తారు అందరూ. కాబట్టి టపాసుల మార్కెట్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలు లేవు కాబట్టి గతంలో ఏంటంటే టపాసులు ఏం చేస్తాం, ఇప్పుడు టపాసులు భయపడి భయము, లేకపోతే స్మెల్ భరించలేకో, కొంతమంది ఈ మూత భరించలేకో సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సినిమాల బదులు టపాసులు కాల్చుకుంటే బెటర్ అనే ఆలోచనతో రేపు మార్కెట్కి వెళ్ళిపోయి ఆదివారం మార్కెట్లో టపాసులు కొనుక్కుని సోమవారంగా పండుగ చేసుకుంటారో అనిపిస్తుంది. చూద్దాం సార్, మొత్తానికి దివాళీకి వచ్చినటువంటి ఒక టపాకాయలు పూర్తిగా అన్ని తుస్తున్నాయా లేదా ఏ సినిమాకి పెద్దపీట వేస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి.